ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 10వ గురువారము. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేయుదును. మొదటి పట్టణము ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాటలాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి వగుదవు. ఇక ముందు నీకు అబ్రాము అను పేరుండదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును. ఎందుకన నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేసి తిని నీ సంతతిని పెంపొందింపజేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడల, నీ సంతతి ఎడల నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కాని దేశముగానున్న కానాను భూమిని మొత్తము నీకు, నీ తరువాత వారికి శాశ్వత భుక్తముగా చేయుదును. నీ తరువాత వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్లనెను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లినట్లు చూడవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 51వ వచనము నుండి 59వ వచనము వరకు. నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణము చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు, నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియును. అబ్రహాము, ప్రవక్తలు మరణించిరి. నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణము చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు మరణించిరి, నీవు ఎవడని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కాని నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీవలే అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకై మిగుల ఉత్సాహపడెను. అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకను 70 సంవత్సరములైనా నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి. కాని ఆయన దాగుకొని దేవాలయము నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.